హలో అందరికీ. ఇవాళ నేను మీతో ఒక సూపర్ ఈజీ అండ్ టేస్టీ అయిన ఎగ్లెస్ కేక్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇంతకీ ఏం కేక్ అంటారా? కోవా కేక్ అండి. కొత్తగా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయాలి. నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసేసుకోవాలో చూపించేశాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో ఒక 1/4 కప్ కర్డ్కి హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. బ్రౌన్ షుగర్ అయినా పర్లేదు, వైట్ షుగర్ అయినా పర్వాలేదు. ఇదంతా మిక్స్ చేసుకుని 1/4 కప్ ఆయిల్, హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బీటర్ అదంతా అవసరం లేదు, నార్మల్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే షెడ్ చేసి పెట్టుకున్న కోవా ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. ఈ కోవా మన స్వీట్ షాప్స్లో బయట జనరల్గా దొరుకుతుంటుంది, సో తెచ్చుకోండి. ఇందులోకి ఒక 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1 కప్ హోల్ వీట్ ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ యూస్ చేసుకోవచ్చు. నేను మైదా పిండి వాడాను. ఇందులోకి 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని ఇలా సీవ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏవి ఫామ్ అవ్వవు, మన కేక్ మంచిగా పొడి పొడిగా వస్తుంది. అందులోకి 2 టీ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ను, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా అవసరం లేదు, జస్ట్ మనకి ఇంగ్రీడియంట్స్ అంతా నీట్గా కలిసిపోతే చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 to 3 స్ట్రాండ్స్ సాఫ్రన్ కూడా వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ క్వాంటిటీకి ఒక 6 ఇంచ్ బేకింగ్ డిష్ అయితే సరిపోతుంది. అది తీసుకుని అందులోకి ఒక పార్చ్మెంట్ పేపర్ కూడా వేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని నీట్గా మొత్తం డిష్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బేక్ చేసుకున్న తర్వాత కేక్ ఈజీగా డీమోల్డ్ కానీ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా రాసుకుని నీట్గా అంతా బ్యాటర్ అంతా స్క్రేప్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డిష్లోకి. అవెన్ మాత్రం 350 degreesకి ప్రీహీట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద అయితే ఇసుక వేసి ఒక 10 minutes హీట్ చేసుకోండి. ఇలా డ్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ ఏవైనా ఫామ్ అయినా అవి క్లియర్ అయిపోతాయి. అంతే, ఒక 35 minutes పాటు బేక్ చేసుకుంటే సూపర్ ఈజీ టేస్టీ కోవా కేక్ రెడీ. ఒక 5-10 minutes చల్లార్చి డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఎంత టేస్టీగా కూడా ఉంది. స్లైస్ చేసుకుని తింటే పిల్లలైతే అసలు వదలకుండా తినేస్తారు. చాలా ఈజీగా కూడా కదా. మా ఇంట్లో అయితే అందరం వెంటనే ఒక్కొక్క స్లైస్ కట్ చేసుకుని తినేసాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.